నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. గత పాలకులు ప్రజలను మోసపూరిత మాటలతో డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక స్వావలంబన అని మోసపూరిత మాటలతో మభ్యపెట్టారే తప్ప వారు చేసింది ఏమీ లేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండెపి నియోజకవర్గపు వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పొన్నలూరులో జరిగిన వైఎస్ఆర్ 4వ విడత సంబరాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెమ్మల బతుకులు దగ్గరగా గమనించి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మహిళలకు డ్వాక్రా రుణమాఫీ ప్రకటించారు. మహిళల కోసం ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. పొన్నలూరు మండలంలో 7,41,00,000కు పైగా రుణమాఫీ జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాల నుండి ప్రజల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన జగనన్నకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎంపీడీఓ కల్పన, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండబతిన మాధవ్, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పల్లపొత్తు బాలకోటిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి జగనన్నను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉండి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేసే క్రమంలో మా పక్షాన నిలబడండి అని చెప్పి మీరు మాకు అధికారం ఎలా 2014లో జగనన్న ముఖ్యమంత్రి కాలే అందరూ అవుతారనుకుంటుంది. 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు పోరాటం చేశాం. అర్థం చేసుకోండి సార్ అంటాడు. ఏదనంటే ఏమంటాడు, అర్థం చేసుకోండి సార్ మీరు అంటాడు. ఏం అర్థం చేసుకోవాలా? ఓడిపోయిన వ్యక్తి కోసం మేము బయట నిలబడాలా? ఓడిపోయిన వ్యక్తి వచ్చి సీటు కూర్చుని కూర్చోవాలా? మేము బయట నిలబడాలా? పోలీసు వాళ్ళు కూడా ఊరు బయట నేను నిలబడితే నా కోసం ఎదురు చూస్తున్నాడేమో మా ఎస్ఐ నేను అనుకునేవాడిని. నా కోసం కాదు, ఎందుకంటే మేము అధికారంలో లేం కదా. కాబట్టి ఈయన ఎస్ఐ వచ్చి నేను వచ్చి దగ్గర నుంచి ఆపినాను. ఆపితే ఎస్ఐ ఉండి చీమ గుర్తులో ఏం బా నాకు పోదాం మీటింగ్ ఉంది కదా, అప్పుడు ఏదో వాళ్ళు ఇది జన్మభూమి కార్యక్రమం ఏదో కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమం పోదాం అంటే కాదు సార్ మీరు పోండి సార్ నేను వస్తా సార్. ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నాడో నాకు అర్థం కాదా. నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేనే కదా, మరి నేను వస్తే న్యాయం రాడేది ఎస్ఐ అని నేను ఆలోచన చేస్తాను. గత 9 నెలలుగా 4 మండలాల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రాణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ నిర్వహిస్తున్న సూర్యయజ్ఞ భాగంగా సంతనూతలపాడు గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు సాధన చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఈ పాఠశాలలో సాధన కొనసాగుతుందని పతంజలి శ్రీనివాస్ తెలిపారు. చెప్పండి మాట. 35 ఉన్నత పాఠశాలలో అత్యుత్తమంగా సాధన కొనసాగుతుందన్నారు. అదేవిధంగా 4 మండలాల్లోని ప్రతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధన చేయవలసిందిగా కలెక్టర్ దినేష్ కుమార్, డిఈఓ సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సూర్యయజ్ఞం మహాసూర్య యజ్ఞంగా రూపుదాల్చి ఈ నెల 15వ తేదీన ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 3 గంటలకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ప్రకాశం జిల్లా ఒంగోలు వైపు చూసే విధంగా ఈ రికార్డు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ విధమైన రికార్డు నెలకొల్పలేదని 3000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు 1:45 నిర్వహించడం జరుగుతుందన్నారు. తాతా ప్రసాద్, కిరణ్, జయలక్ష్మి, విజయలక్ష్మి, లీలారాణి తదితరులు సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ఐజాక్ పాల్గొన్నారు. మధ్యలో ఉండండి సార్, మీరు మధ్యలో నిలబడండి, అటు ఇటు తిరుగుతూ ఉండండి లైన్స్ లో. రెడీ రెడీ రెడీ. మూడు 3,000 మంది విద్యార్థులు 4 మండలాల నుంచి వస్తున్న 3,000 మంది విద్యార్థులు వీళ్ళందరితో కలిపేసి
ప్రపంచ రికార్డ్ చేయబోతున్నాం. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, మన ప్రకాశం జిల్లా వైపు, ఒంగోలు పట్టణం వైపు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యి ఈ ప్రపంచ రికార్డు 108 పర్యాయాల సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. 3000 మంది పిల్లలతో 108 పర్యాయాల సూర్య నమస్కారాలు 1 hour 45 minutes, 1 గంట 45 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాం. ఈ రికార్డు ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో జరగలేదు. అది మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు పట్టణంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోతుంది. దీనికి ముఖ్య కారకులు మన గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. వారి సంకల్పంతో అద్భుతంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి అనేకమైన పెద్దలను ఆహ్వానించున్నాం. వాళ్ళందరి గురించి వివరాలు మన గౌరవ కలెక్టర్ గారు తెలియజేస్తారు. సో మీరందరూ ఆహ్వానితులే. ఫిబ్రవరి 15వ తేదీన సూర్య నమస్కారాల విశిష్టతని తెలుసుకోండి. దానివల్ల సాయంత్రం 3 గంటల ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు అన్నారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో విజయవాడ నుండి సాధారణ బదిలీలో భాగంగా ఒంగోలుకు వచ్చిన ఆయన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేందుకు జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రజలకు భద్రత భరోసా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి వారి ఆగడాలకు చెక్ పెడతామని అన్నారు. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ కిషోర్ బాబును 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జగదీష్, కొత్తపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు ఇతరులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నుంచి ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నిన్న సాయంత్రం ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా ఇక్కడ శాంతి భద్రతను పరిరక్షిస్తూ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాబో ఎన్నికలను నిర్వర్తించడానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వస్తువులను అధ్యయనం చేసుకొని ప్రజలందరికీ కూడా భద్రత భరోసా కల్పించడం కోసం విధులను శాంతి భద్రతను పరిరక్షిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఎవరైతే చెడు నడత కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి నమోదు కాబడినటువంటి వ్యక్తులు ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా, వారి అందరి కదలికలపై కూడా నిఘా పెట్టి వారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా వారి యొక్క ప్రవర్తనపై నిఘా ఉంచడానికి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తాము. 110E 107 కేసులు నమోదు చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేటట్లుగా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాము. సిబ్బంది అందరి యొక్క సహకారంతో, ఇక ప్రజల యొక్క సహకారంతో ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి మా వంతు కృషి చేస్తాం. అన్ని రకాల లావాదేవీలకు పోస్టల్ శాఖలో కేవలం 200 రూపాయలకే ఎస్బీఐ అకౌంట్ ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ వంశీకృష్ణ అన్నారు. ఒంగోలు తపాలా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించేందుకు ఇండియన్ పోస్టల్ బ్యాంక్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఉన్న ఐపీపీబీ అకౌంట్ని మీరు ఏ పోస్ట్ ఆఫీస్లోనే ఓపెన్ చేయొచ్చు. దీనిలో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉదాహరణకి మనకి అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర లాంటి బెనిఫిట్స్ ఏది పడాలన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ వేరే బ్యాంకుల్లో కూడా చాలా మటుకు చేయించుకుంటారు, కానీ చాలా మటుకు ఫెయిల్ అవుతుంది. కానీ మన దగ్గర ఇమీడియట్గా ఈ రోజు కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే కేవలం 2 రోజుల్లోనే ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయిపోతుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైతే పడాలో అవన్నీ డైరెక్ట్గా మన అకౌంట్లోనే పడతాయి అన్నమాట. చాలామందికి ఎన్ఆర్జీఎస్ వేస్ సీకర్స్ కానివ్వండి, లేకపోతే పెన్షన్స్ రాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలామంది పెండింగ్ అమౌంట్ అనేది ఉండిపోతుంది వాళ్ళకి మన గవర్నమెంట్ అకౌంట్స్లో ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల. సో ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే అవ్వలేదో, ఎవరికైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్లోనే తీసుకుందామని అనుకుంటారో ఈ అకౌంట్ని కేవలం 200 రూపాయలతోనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ బెనిఫిట్స్ని పొందొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఊర్లలో అన్ని ఊళ్ళలోనూ కూడా బ్యాంక్ యొక్క బ్రాంచ్లు అనేవి ఉండవు. చాలామంది సిఎస్సి పాయింట్లో కానివ్వండి, ఈ సేవలో కానివ్వండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనకు చెరువులో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక వాళ్ళకి డబ్బులు పడినప్పుడు కానీ ఇమీడియట్గానే పోస్ట్ ఆఫీస్లోనే ఆ విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని జనరల్ అకౌంట్గా కూడా మనం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% గవర్నమెంట్ అకౌంట్. డిపాజిట్, విత్డ్రాలు, లేకపోతే ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్
ఇవన్నీ కూడా ఏదైతే ప్రాపర్ బ్యాంక్లో కనుక మీరు సర్వీసెస్ పొందుతూ ఉంటారో అవన్నీ కూడా ఈ అకౌంట్ యూజ్ చేసుకుని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే మన దగ్గరలో ఉన్న పోస్ట్ మ్యాన్ ద్వారానే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. దీనికి మరొక ముఖ్యమైన సదుపాయం ఏంటంటే కనుక డోర్ స్టెప్ బ్యాంకింగ్. ఏమైందంటే మనం మామూలుగా బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలంటే మనం దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్తాం, లేదంటే ఏటీఎంకి వెళ్తాం. కానీ బ్యాంకే మన దగ్గరికి రావడం ఎప్పుడు చూడలేదు. మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ మ్యాన్కి మీరు ఒక్కసారి కాల్ చేసి, ఇదిగో నాకు ఇలా 10,000 రూపాయలు కావాలండి, ఒక 10,000 రూపాయలు నేను డిపాజిట్ చేయాలండి, మా పిల్లలకు డబ్బులు పంపాలండి అని మీరు చెప్తే కనుక వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ సర్వీసెస్ అన్నీ కూడా అందజేస్తారు. అది కూడా 0 సర్వీస్ ఛార్జెస్తో. సో కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ అండి. ఇది కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి సర్వీస్ అనేది అందజేస్తున్నామండి. ముఖ్యంగా రీసెంట్గా మన గవర్నమెంట్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఏదైతే ఉన్నదో అది పోస్ట్ ఆఫీస్కి మ్యాండేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత కంటే రాకముందే నివారించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల ప్రాణాంతక వ్యాధికి గురి కాకుండా ఉండవచ్చని పలువురు నిపుణులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్స్ డే సందర్భంగా బిఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా సౌజన్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు రాయితీపై అందిస్తున్న కూపన్లను విడుదల చేశారు. క్యాన్సర్పై జిల్లాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలిపారు. మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో మార్పులతో పాటు జీవన విధానంలో వచ్చే మార్పులతో క్యాన్సర్ వస్తుందన్నారు. వ్యాధి సోకక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సహాయం పొందితే వ్యాధి నుంచి బయటపడవచ్చని, అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మరణాలు దిశగా చేరుకోవాల్సి వస్తుందన్నారు. 2020 లెక్కల ప్రకారం క్యాన్సర్ సోకిన వారిలో 50% అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారన్నారు. 2040 కల్లా వ్యాధిగ్రస్తుల సంఖ్య 60% పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ తిరుమలరావు, అర్జున్ ఇన్ఫ్రా అధిపతులు బొమ్మిశెట్టి శంకర్రావు, బొమ్మిశెట్టి అర్జున్, హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు రఘునాథ్, రామకృష్ణ, రమణారెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. సాయి విజయ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ లైన్ లో జాయిన్ అవ్వాలి. అందరి రావాలమ్మా. లైన్ ఫామ్ అయి ఉంది, స్టార్ట్ అయిపోతుంది. About cancer diagnosation. సో ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్. సో దీన్ని కనుక మనం ముందే కనుక కనుగొంటే సో దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. సో లేడీస్కి చాలామందికి సిగ్గు అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మెయిన్ టార్గెట్ అయ్యేది ఆ ప్రైవేట్ పార్ట్స్లోనే, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్.
సో ఇప్పుడు వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది, హెచ్పివి వ్యాక్సిన్. So it's better every female who crosses 28 and 32 years should go through this, like taking vaccines and taking measures, and వాళ్ళ బాడీని వాళ్ళు చెక్ చేసుకోవాలి. So there are few tips how to diagnose and సో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చెక్ చేసుకునే విధానం ఉంది. And then we have also tied up with few diagnosing centers like Vijaya and Star, Medall and Apple. వీళ్ళందరితో టైఅప్ అయ్యాం. సో దే ఆర్ గోనా గివ్ దిస్ హోల్ మంత్ 50% ఆఫ్. సో మీకు తెలిసిన డాక్టర్ కానీ లేదా మీకు తెలిసిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సెంటర్స్ అండ్ ఆల్, ఇట్స్ బెటర్ టు గెట్ టెస్టెడ్ అండ్ దెన్ అండర్స్టాండ్. ఇది టెస్ట్ చేసుకోవటంలో దీంట్లో మనకేం లేదు, లేనిదేమన్నా బయటపడుతుందా లేకపోతే ఏమవుతుందన్న భయం అనేది లేకుండా ఉంటే ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది, సిగ్గును పక్కన పెట్టి టెస్ట్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్గు అనేది నాట్ బిగ్ దాన్ ప్రాణం. సో లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లైఫ్, లెట్స్ సేవ్ లైఫ్ ఆన్ దిస్ ఈవెంట్ and get tested. And మీ 10 మందికి ప్రతి ఎవ్రీ వన్ షుడ్ నో దిస్. సో 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియపరచండి. ఈ డయాగ్నోసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్. సో ఇది కనుక ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది. కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిన మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి, అది ఒక డాక్టర్గా మా IMA బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము. యాజ్ ఏ డాక్టర్, జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత. అది ఫీల్ అయ్యి మేము IMA తరపున ఈరోజు ఈ ఈవెంట్, అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం కరెక్ట్ టైంకి తినటం, కరెక్ట్ ఆహారం తీసుకోవటం, కరెక్ట్ నిద్రపోవటం, కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం, 4 ప్రిన్సిపల్స్. ఇవి కనుక మనం లైఫ్లో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది 100% చెప్పొచ్చు. అలాగే పాలసీ మేకర్స్, అంటే రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ని నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది. మేము మీరు తాగమనలేదు కదా అంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు. సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి. అలాగే స్క్రీనింగ్, అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యువ పారిశ్రామికవేత్త ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి కనిగిరి నియోజకవర్గ పరిధిలోని CS పురం, పామూరు మండలాల్లో పర్యటించారు. ముందుగా CS పురం మండలంలోని భైరవకోనలోని శ్రీ కాళభైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భైరవకోన సర్పంచ్ చిరంజీవి, మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చిన్ని ఆదినారాయణ, కొమ్మినేని వెంకట్రావు, కార్యనిర్వహణాధికారి జి రమణారెడ్డి, వెంకటయ్య, బాలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పామూరు మండల ఎంపీపీ లక్ష్మి, హుస్సేన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నమో నమో భవతి జాయమానోన్హాం కేతరుససమేత్తిగ్రే భాగం దేవేభ్యో నమస్తే కాళహస్పత్యాయ నమో దక్షిణాగ్రయే నమాయ మహావేద్యే నమో నమః కారణద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ విద్వేషాయ నమో నమః
యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. అమృతంచమే యత్వంచమే నామయచ్చమే దేవాదుచ్చమే దీర్ఘాయుష్వంచమే నమిత్రంచమే భయంచమే సుఖంచమే శ్రీనంచమే సూచాచమే సుదినంచమే. ఓం శాంతి శాంతి శాంతి. సత్యోజాతం ప్రపద్య గంగాధరాయ నమః లలాటాఖ్యాయ నమః మయే నమః జటాధరాయ నమః కైలా పెద్ద నమ్మకం పెట్టి పుల్లేరు తీసుకోండి పుల్లేరా సరే. బులెటిన్లో చిన్న విరామం. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సింగరాయకొండ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎర్రగొండపాలెంలో తాను ఎంతో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఒకరోజు పడుతుందని మంత్రి సురేష్ తెలిపారు. ఎమ్మెల్యే స్వామి అధికారంలో ఉన్నప్పుడు కొండపి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని డిమాండ్ చేశారు. ఎంతసేపటికి స్వామి వెలుగొండ ప్రాజెక్టు గురించి, మార్కాపురం జిల్లా గురించి మాట్లాడతాడని, మా విధానంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేసినట్లు తెలిపారు. ఆ ప్రకారం మార్కాపురానికి అన్యాయం జరగకుండా పరిపాలనా పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సబ్ కలెక్టర్ను నియమించామన్నారు. టీడీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయని విమర్శించారు. మా అధినేత విధానం ప్రకారం ఎన్నికల వ్యూహంలో భాగంగా 60 పై చిలుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని, అందులో ఎస్సీలతో పాటు బీసీలు, ఓసీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే స్వామికి భయం పట్టుకుందని, అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఓటు అడగటం అతనికి, అతని అధినేతకు చేత కాదని, గొడవలు సృష్టించి గెలవాలన్నదే వారి అభిమతమన్నారు. తాను 2 నెలల్లో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో చెప్పి ఎన్నికల్లో ఓటు అడుగుతానని మంత్రి సురేష్ వివరించారు. కొండేపి గడ్డపై వైసీపీ జెండా ఎగురువేయటమే తన లక్ష్యమని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఏం కావాలనో నేను చేసింది ఏం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఒక వీడియో, ఒక 2 గంటల సినిమా చూపిస్తాను. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 46 కోట్ల రూపాయలు, 26 కోట్ల రూపాయలు అప్గ్రేడ్ చేసాం. 100 బెడెడ్ హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో. దోర్నాల్లో 45 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషల్ హాస్పిటాలిటీ. దోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం. రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సిన ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మతానికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లా పనిచేస్తుందో చేశారా? ఏదైనా కార్యక్రమం అటెండ్ అయ్యాడా? ఏదైనా సంక్షేమ ఫలాలు ఏదైనా ఆయన చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పడకేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. అసలు ఈ యొక్క వ్యవస్థలో, ఈ యొక్క మన సచివాలయ వ్యవస్థలో ఆయన భాగస్వామి అయ్యాడు ఎప్పుడన్నా? అసలు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసా? ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో ఆయన పనిచేశాడా? 4.5 సంవత్సరాలు కుంభకర్ణులాగా నిద్రపోయి ఈ రోజు లేచి ఎక్కడ మళ్ళీ ఆయనకు మరి చురుకు అయిందో మాకు తెలియదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గడప గడపకు కార్యక్రమం అని చెప్పి షూరిటీలు, గ్యారంటీలు అని పట్టుకొని తిరుగుతూ ఉంటే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా? ప్రజలకు ఎప్పుడైనా ఆ సమస్యలు పరిష్కారంలో ఏమైనా చేశాడా? ఏ మండలంలో ఎంతమంది ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారని చూసారా? ఎందుకు ఊరిగా ఆయన పెద్ద నోరేసుకొని మరి పిట్ట కొంత కూతగానం అన్నట్టు ఆయన పెద్ద నోరేసుకొని పడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు అసత్యాలు, అది సత్యాలు కావు. అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది ఎర్రగొండపాలెంకి వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో నేనేం చేశానో వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో అభివృద్ధి ఏంటో చూడమనండి. ఆ ఎర్రగొండపాలెంలో వాళ్ళ నాయకుడు మరి దళితుల మీద చేసినటువంటి విమర్శలు మరి దాని మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను మరి వారిని నిలదీసినందుకు ఈరోజు ఈ విధంగా దాడులు చేస్తూ, ఈ విధంగా మాట్లాడుతూ, ఆదిమూలం నీ అంతు చూస్తా, ఆదిమూలం నీ మూలాలు ఎక్కడున్నా తెలుస్తాను, ఈరోజు నువ్వు చెత్త అని చెప్పి ఎన్ని మాట్లాడినా ఓటర్ దేవుళ్ళు ప్రజలు నిర్ణయించేది. చెత్త బంగారం అనేది వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు చెత్త ఎవరు బంగారమో రేపు కొండపి నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు. నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేసావు మేము కూడా చెప్తాం కదా. ఎర్రగొండపాలెం నుంచి చొక్కా ఇప్పేసి పంపించారు ప్రజలు. ఒంగోలు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం, జనసేన పార్టీ వల్లే సాధ్యమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని యువకులు జనసేన పార్టీలో చేరిన వారికి
పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువకులు జనసేన పార్టీలో చేరిక సందర్భంగా నగరంలోని అద్దంకి బస్టాండ్ నుండి 3వ డివిజన్ బలరాం కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆ పాలనను సాగనంపేందుకు జనసేన నాయకులు ముందుండాలని రియాజ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన టీడీపీ కలయికలో ఎవరికి సీటు ఇచ్చినా కష్టపడి పనిచేసి గెలిపించుకోవాలని పార్టీలో చేరిన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎస్కే ముంతాజ్, ఎస్కే సుబాని, బంధుల శ్రీదేవి, ప్రమీల, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఆరిఫ్ ముంతాజ్, మొహమ్మద్ యూనిఫా, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మూడో డివిజన్లో చేరినటువంటి 100 కుటుంబాల సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనను, ఎవరైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఒక సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమే విధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వంలో రాబోతున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి. మీ యొక్క జీవితాల్లో సుఖశాంతులు నిండబోతున్నాయి. రానున్న 70 రోజుల్లో మనం జనసేన టీడీపీ కలిసికట్టుగా పనిచేస్తే విజయం మందే అవుతుంది. అది ఎవరి స్వార్థం కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. దీనిలో మనకి ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎంత వైభవంగా అద్దంకి బస్ స్టాండ్ నుంచి బలరాం కాలనీ దాకా కన్నుల విందుగా జనసేన పార్టీ జెండాలతోటి యూత్ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈ యువత కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు తన కష్టార్జితాన్ని సైతం లెక్క చేయకుండా తన శ్రమని జనసేన పార్టీలో పెట్టి కష్టపడుతుంది. కేవలం యువత కోసం, రానున్న తరాల కోసం మాత్రమే. మనం అదంతా గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారైతే మన జిల్లా పరిధిలో చూస్తే మన రియాజ్ అన్న గారైతే జనసేన పార్టీ కోసం ఎలా కృషి చేస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాము. నేను రీసెంట్గా మన జనసేన పార్టీ మరియు టీడీపీ కలయిక జరిగినప్పటి నుండి రియాజ్ గారిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మంచివారు, చాలా బాగా పనిచేస్తున్నారు. మీ అందరిలో చాలా క్రమశిక్షణ నేర్పారు. మీరందరూ ఒకే బాటలో నడుస్తూ చాలా బాగున్నారు. చాలా గర్వకారణం దీనికి. ఇలాగే మీ జనసైకులంతా
ఒంగోలు నగరంలోని 10 ప్రధాన కూడలలో శాశ్వత దిమ్మలను ఏర్పాటు చేసి బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాలను ఏర్పాటు చేశారు. ముందుగా భాగ్యనగర్ నుండి పార్టీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డితో కలిసి యోగయ్య యాదవ్ మోటార్ సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరారు. నగరంలోని హౌసింగ్ బోర్డ్, భాగ్యనగర్, దేవుడి చెరువు, సీతారాంపురం, అంకమపాలెం, జయరాం హాల్ సెంటర్, పొట్టి శ్రీరాములు బొమ్మ కూడలి, ఏనుగు చెట్టు, గాంధీ రోడ్, కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతాల్లో శాశ్వతంగా ఉండేలా దిమ్మలను ఏర్పాటు చేసి బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, శివాజీ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు, జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు. ఫోన్ అటెంది అన్న भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కి జై, జై హింద్, జై మాతా కి జై, భారత్ మాతా కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జేపీ నడ్డా గారు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ ఒంగోలు నగరంలో మరి ఒక అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైన కోణంలో భారతీయ జెండా 10 జెండాలు దిమ్మల రోజున ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కొన్ని రోజుల్లో ఈ ఒంగోలు మొత్తాన్ని జెండా వేసి ఈ ఒంగోలు నగరాన్ని, ఒంగోలు అసెంబ్లీ మొత్తాన్ని కాషాయమయం చేసే విధంగా కూడా మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తాము. దాంట్లో బాగానే ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రవేశపెట్టిన సేవా సుపరిపాలన భాగంగా ఈ భారతదేశంలో మరి ఎటు చూసినా కాషాయమయం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్నిసులు పోరాడుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా రెపరెపలాడే విధంగా విజయదుందు మోగిస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాము. ఇది నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి దేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఆ దిశగా మేమందరం పనిచేసి రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చే విధంగా మా పార్టీకి నిలబెట్టిన కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసే విధంగా కూడా పావులు కలిపి రాజకీయం చేస్తామని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం అంచెలంచెలుగా పురోభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే జాతీయ అధ్యక్షులు జేపీ గారి నడ్డా గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా, అలాగే ప్రకాశం జిల్లాలో నలుమూలల ప్రతి చోట ఈనాడు ఈ జెండా వందన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఒంగోలు టౌన్లో దాదాపుగా 10 చోట్ల 10 జెండాలు భారతీయ జనతా పార్టీ రెపరెపలాడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తుంది. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటేనే భేదవాణి ప్రభుత్వం. ఎన్నో కరోనా కష్టకాలంలో మనల్ని రక్షించి
మళ్ళా వ్యాక్సిన్ ద్వారా ఈ దేశాన్ని కాపాడేటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆనాటి నుంచి ఈనాటికి పేద ప్రజల కోసం బియ్యాన్ని ఉచితంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో 10 ప్రాంతాల్లో ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లలోనూ అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా కాషాయమయం చేస్తామని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాలన్నిటినీ కూడా ఆవిష్కరించుకుంటూ ఒంగోలు పట్టణం మొత్తం తిరుగుతూ ఉన్నాము. జనసంఘ ఆవిర్భవించిన తర్వాత జనతా పార్టీ ఆవేళ నాగలి గుర్తు, జనతా పార్టీ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీగా 1980లో పార్టీని ప్రారంభించిన తర్వాత వాజ్పేయి గారు అద్వానీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాలన్నింటినీ కూడా ఆవిష్కరిస్తూ ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఒంగోలు ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ పార్క్ వద్ద మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందరరావు అన్నారు. మెడికల్ క్యాంపులో జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి గణేష్ 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదల చిన్నారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 400 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ఏవి సుందర్రావు, సాయి గణేష్, అనసూయదేవి, కంటి వైద్య నిపుణులు తదితరుల వైద్య సేవలు అందజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ గోపీకృష్ణ, వెంకట్రావు, శ్రీను, వీరేంద్ర, శేఖర్, వైసీపీ నాయకులు ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన్నం సింగయ్య గారి ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు కర్నూలు రోడ్లో మౌర్య హోటల్ దగ్గర ఉన్నటువంటి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మన 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మెగా మెడికల్ క్యాంపుని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆ హాస్పిటల్ వారందరికీ కూడా మా 19వ డివిజన్ ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ మల్టీ క్యాంపులో అనేక విభాగాలు అన్నీ వాళ్ళ హాస్పిటల్లో సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా ప్రజలందరికీ కూడా ఓపీలు మరియు అన్ని చెకప్లు కూడా చేస్తూ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇప్పటికీ దాదాపు ఈ క్యాంపులో 250 మంది వరకు ఓపీలు రాయించుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ క్యాంపుకి అటెండ్ అయిన వారికి 1 ఇయర్ పాటు ఉచితంగా ఫ్రీ ఓపీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటిల్లో కూడా ఒక 15 to 20% డిస్కౌంట్ తోటి ఇతర సర్జరీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంకా ఏదైనా ముఖ్యంగా వాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ గురించి కూడా చెప్పారు. మన ఒంగోలు పట్టణంలోనే చాలా అతి తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ తోటి సర్జరీ చేస్తామని కూడా చెప్పున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి ఒక మంచి ఆలూరి మల్టీ హాస్పిటల్ని ప్రోత్సహించవలసిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ 250 మంది ప్రజల వరకు వచ్చి ఈ క్యాంపు సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మన కార్పొరేటర్ చిన్నారి గారి ద్వారా మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలానే మా హాస్పిటల్ నుండి ఒక ట్రస్ట్ కార్డు ఉందండి, ఆలూరి ఆరోగ్య రక్ష కార్డు. ఈ కార్డులో ఏంటంటే మనకి ఓపీ ఫ్రీ అండి, ఇన్పేషెంట్ అయినప్పుడు 15% డిస్కౌంటు, మిగతా ల్యాబ్ మందుల మీద 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు ఈ కార్డు ద్వారా వాళ్ళకి సేవలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ కార్డు తీసుకొని చాలామంది చాలా సేవలు ఉపయోగించుకున్నారు. అందరికీ సర్జరీస్ చాలా తక్కువలో చేసాం. కట్టలేని వాళ్ళకి ఇంకా తక్కువలో చూసి సర్జరీ చేయడం జరిగింది. అలానే మేము నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అత్యంత క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడి
చాలా తక్కువలో చేస్తున్నాము ప్యాకేజ్ వైజ్. 95,000లో ఈ ప్యాకేజ్ జరగడం జరుగుతుంది. ఒంగోలులో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ నీ రీప్లేస్మెంట్ ఇంకెక్కడ ఈ ప్రైస్లో మీకు దొరకదు. 1,60,000, 1,50,000, 2 లక్షలు దాకా కూడా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఏ ఇంప్లాంట్ వేస్తామో అది కూడా తెలియదు. ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీ మంచి ఇంప్లాంట్ వేస్తున్నాం. ఇది కూడా అందరూ ఉపయోగించుకోవాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజ్యాధికారం వైపు పయనించినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయని రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో రిపబ్లికన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షునిగా లింగంగుంట రామలింగను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాలే కృపారావు, గాయకుడు వద్దిముక్కల సురేష్, లింగంగుంట శ్రీను, పాండ్రా నాగరాజు, లింగంగుంట క్రాంతికుమార్, మన్యం రమేష్, సుదర్శి శ్రీను, వేల్చూరి బాలకోటేశ్వరరావు, పాలేటి కోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు దాసరి చెన్నకేశవులు. నేను ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆయన స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు. వారు ఈ పార్టీని స్థాపించిన లక్ష్యం ఏంటంటే భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలి, అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాధికారంలో భాగం పాలు పంచుకోవాలనే లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2014 నుండి ఏర్పడిన ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల మీద దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ లక్ష్యం ఏంటయ్యా అంటే ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకు, అదేవిధంగా ముస్లిం మైనార్టీలకి, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకి రాజ్యాధికారంలో భాగం కలిగించడమే మా లక్ష్యం. రాజ్యాధికారంలో భాగంగా కల్పించినట్లయితే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటూ వాళ్ళకి ఏం కావాలో, ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలో, ఏ విధంగా ఉచితంగా విద్యను అందించాలో, ఏ విధంగా వైద్యం అందించాలో, వాళ్ళకి ఎటువంటి అధికారాలు కావాలో, ఎటువంటి అవకాశాలు కావాలో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కని మత్స్యకారుల నుంచి ఈ 2024లో ఖచ్చితంగా మత్స్యకారుడిని అసెంబ్లీకి పంపించాలని, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవాలంటే మత్స్యకారుడు శాసనసభకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం పేదవాళ్ళకు కల్పించిన హక్కులైనటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకు ప్రభుత్వాలు దోహదపడటం, భారత రాజ్యాంగంలో భిక్షగాళ్లకు కూడా హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కులు ప్రతి ఒక్కరికి చార్చాలి అంటే పేదవాడు అధికారంలో భాగస్వామ్యం పొందాలి. సో అధికారంలో భాగస్వామ్యం పొందేందుకు ప్రతి ఒక్క పేదవాడికి అవకాశం కల్పించి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం. సత్వర న్యాయం ప్రజలకు చేరేలాగా చేయడానికి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ సిద్ధంగా ఉంది. అధికారులారా, మీకు చెప్పేది ఒకటే, మీరు ఇప్పటివరకు కూడా అధికార పార్టీ ఏదైతే చెప్తూ ఉందో దాన్నే చేసుకుంటూ వచ్చారు. ఇక నుండి మీరు రాజ్యాంగబద్ధంగా కనుక వ్యవహరించకపోతే రాజ్యాంగం పేదవాడికి రక్షగా నిలబడుతుంది. దట్ ఈస్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ. ప్రతి ఒక్కరి మీద, మాకు అధికార పార్టీ ప్రతిపక్షం అని లేదు, ప్రతి ఒక్కరి మీద ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాం. మీ ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగం ఉంటేనే మీ కుటుంబం జీవిస్తుంది. కాబట్టి మీ కుటుంబం కోసం ఇంకొక కుటుంబాన్ని బజారు పాలన చేయొద్దు. పేదవాడికి మేము ఇచ్చేది ఒక్కటే, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ మీకోసం నిలబడుతుంది, కులాలకి మతాలకు అతీతంగా. మా వాట్సాప్ నంబర్ 94 90 89 23 84 నంబర్కి పంపించండి. సత్వర న్యాయం పొందండి. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీలో సభ్యులుగా చేరండి. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కళ్ళకి సత్వర న్యాయం అందచేయటమే ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ లక్ష్యం. జై భీమ్. మరి ప్రకాశం జిల్లా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పనితీరుకి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ పోరాడుతూ ఉంది. ఏ బాధ్యత అయితే నా మీద నమ్మకం ఉంచి నా మీద ఉంచారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా పార్టీ యొక్క ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పి మీ ముందు చెప్తా ఉన్నాను. బులెటిన్లో చిన్న విరామం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణకు, చికిత్సను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన అంతర్జాతీయ క్యాన్సర్ నిరోధక దినంగా గుర్తించబడింది. 2008వ సంవత్సరంలో ప్రతిపాదించబడిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచ క్యాన్సర్ దినం యొక్క ప్రాథమిక లక్ష్యం
క్యాన్సర్ వల్ల కలిగే అనారోగ్యం మరియు క్యాన్సర్ వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడం, క్యాన్సర్ నుండి నివారించగల బాధలను అంతం చేయగలిగేలా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడానికి ఒక అవకాశం. క్యాన్సర్ బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం నింపేందుకు మద్దతుగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు, సంస్థలు గుర్తించాయి. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ యొక్క ప్రభావం మరియు ఇతర హానికరమైన ప్రభావాలను తగ్గించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనవంతుగా పొగాకు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, సరైన శారీరక శ్రమతో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆంకాలజీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడి బయటపడిన వారి అనుభవాలను పంచుకోవడం ద్వారా క్యాన్సర్ బాధితులు భావోద్వేగ మద్దతును పొందవచ్చు. ఈ క్యాన్సర్ అనేది మానవ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారు. పురుషుల్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి. పూర్వం క్యాన్సర్ అనే అనుమానం రాగానే చెన్నైలోని అడయార్ హాస్పిటల్కి వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలాక ముందే అప్రమత్తంగా ఉండడం మేలు అనే నానుడి క్యాన్సర్కు వర్తిస్తుంది. అందుకోసం క్యాన్సర్కు కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారంతో పోలిస్తే వృక్షజాతికి చెందిన ఆహారం క్యాన్సర్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని, తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, కార్బోహైడ్రేట్స్తో కూడిన అధిక క్యాలరీలు అందించే పదార్థాలను తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. శరీరంలోని కొన్ని భాగాల క్యాన్సర్ కారకాలు అధిక బరువు కూడా ఒకటని, కాబట్టి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మహిళలకైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి రక్షణ కోసం హెచ్పివి వ్యాక్సిన్, లివర్ క్యాన్సర్కు కారణమయ్యే హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. ఇక క్యాన్సర్ను ముందుగానే కనిపెట్టగలిగే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. పెద్ద ప్రేగు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారంతో పాటు పలు రకాల క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు పరీక్షల ద్వారా ఎంతో ముందుగానే కనిపెట్టే వీలుందని వైద్యులు నిర్ధారిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా మంచిదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మనం వరల్డ్ క్యాన్సర్ డే అని జరుపుకుంటామండి. ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే ఒక నినాదం క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే ఈ క్యాన్సర్ని గుర్తించడంలో కానీ, వైద్యం చేయడంలో కానీ ఉన్న అంతరాయాలని తగ్గించడమే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఒక ముఖ్య నినాదం. దీనివల్ల ఏంటంటే కనుక అందరికీ క్యాన్సర్ ఒక వైద్యం అనేది మనం అందాలి. మంచి వైద్యం, అత్యాధునిక వైద్యం అనేది అందాలి. ఆ దిశగా మనం అందరం ప్రయత్నిద్దాం. తప్పనిసరిగా అందరు కలిసి ఈ క్యాన్సర్ యొక్క భూతాన్ని తరిమేద్దామండి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మంగమూరు రోడ్డులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తల్లులకు క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమైన నెలసరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి, జంక్ ఫుడ్కు దూరంగా ఉంచడం, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ బండారు అనుశ్రీ, డాక్టర్ నందిని, పాఠశాల కరస్పాండెంట్ జగదీష్ పాల్గొన్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ కొన్ని ఆర్టరీ డిసీజ్ అంటే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. ఏవైతే న్యూట్రియంట్స్ మంచిగా ఉంటాయో అదే కాకుండా తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా అనేది కార్బోహైడ్రేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ అన్నమాట. ముందు అవి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ప్రోటీన్గా ఎక్కువ ఉంటారన్నమాట. సో ఇది నెక్స్ట్ కాంప్లెక్స్. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ఫుడ్ బికాజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి సో దీస్ ఆర్ మెయింటైన్ అవుతుంది. సో మెయిన్ ఎగ్జాంపుల్ మెంతులు, ఇది చాలా యూజే ఉంది. అంటే మనం అది అంటే బాడీ బిల్డింగ్కి, సో చిల్డ్రన్కి మెయిన్గా. సో అసలు ఈ ప్రోటీన్స్ అనేవి 1 అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. అనేవి
దేనిలో కంప్లీట్గా అందరికి ఈజీగా అవైలబుల్గా ఉండేలాగా చేశారు. ఒకన్నా అంటారు అంతే కదా. ఎఫిషియెంట్గా ఉంటే దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి ఏ డెఫిషియన్సీ వస్తే క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది. మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20 lakh న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి క్యాన్సర్ కేసెస్. మెయిన్గా ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగడానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్కి. డెత్ వరకు వెళ్లాల్సిన నీడ్ లేదు. నేను ఇందాక అన్నట్టు 20 lakh కేసెస్లో ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు. ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే, ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు. ఫ్యామిలీస్కి, క్యాన్సర్తో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే మానసికంగా, ఫైనాన్షియల్గా ఎన్నో విధాల ఫ్యామిలీ నలిగిపోతుంది. సో ఈ అవేర్నెస్ సోషల్ కాజ్గా మనం తీసుకుని స్ప్రెడ్ చేయాలి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి, మనందరికీ కామన్ పబ్లిక్కి కూడా ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ సో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనికోసం ఇక్కడ పేరెంట్స్, మెయిన్గా పిల్లల మదర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి ఏంటి అని అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, సో న్యూట్రిషన్, వాటి ఫుడ్కి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్, ఒక హెల్దీ ప్లేట్ ఆఫ్ మీల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ అ పీడియాట్రిషియన్గా నన్ను ఇన్వైట్ చేశారు. సో ఒక్కళ్ళే కాకుండా ఇలా 2-3 డాక్టర్స్ని కలిపి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఉన్నందుకు సో ఈ ఒక్క లైన్తోనే బేస్ చేసుకొని సో ప్రివెంట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ వీ హ్యావ్ టు అండర్టేక్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఒక యూట్రైన్ క్యాన్సర్ కానీ, లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ కార్సినోమా కానీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన వ్యాక్సిన్స్ లైక్ హెచ్పివి వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఏ టైంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, లైక్ హౌ డస్ ఇట్ హెల్ప్, ఎలా ప్రివెంట్ చేస్తుంది సర్వైకల్ కార్సినోమాని అని చెప్పి వీఆర్ bunch of doctors we gathered here to talk to the parents, and this is a very good initiative and a very useful information has been told to all the mothers, and I'm here to talk about not only to speak. ఇప్పుడు సైకాట్రీ అంటే ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో వాట్ ఈస్ సైకాట్రిస్ట్ డూయింగ్ అట్లా క్వశ్చన్ వస్తుంది. బట్ పీపుల్ ఫర్గెట్ దట్ వన్స్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఎనీ ఫ్యామిలీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. Cancer affects any family. What happens to the aftermath? The person who has cancer is suffering, let's say depression. Then the family members are also going through depressive phase, and once the person is lost from cancer, the family undergoes grief. So as a psychiatrist, I am here to make people aware of the aftermath. What happens after a family gets affected by cancer? So many symptoms are there. Let's not talk about the symptoms. It's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. I'm here to break the ice about that cancer, to break the stigma about that cancer. So thank you again to HPS management as well as the media people to give us an opportunity to break the ice of mental illness related to cancer illness. Present HPS Ongole. ఈరోజు యాక్చువల్గా వరల్డ్ క్యాన్సర్ డే మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడా డాన్స్లు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాజ్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 4 members డాక్టర్స్ని పిలిచి, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ దెన్ సైకియాట్రిస్ట్ అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి, రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, ఇప్పుడు ఎందుకంటే 8th, 9th, 10th పిల్లలు వస్తారు మన దగ్గరికి. సో పెద్ద పిల్లలు వస్తున్నారు, పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి డాక్టర్స్ దగ్గర నుంచి అనేది. సో వీటన్నిటికీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పడం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి. సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి, ఈరోజు క్యాన్సర్ డే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్. సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది. యాదవ జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి కొటారి రామచంద్రరావు అని గొర్రెల మేకల పెంపకందారుల ఫెడరేషన్ జిల్లా చైర్మన్ బొట్ల రామారావు అన్నారు. నగరంలోని మరాఠీపాలెంలో రామచంద్రరావు ప్రథమ వర్ధంతి జరిగింది. రామచంద్రరావు చిత్రపటానికి యాదవ మహాసభ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
యాదవ మహాసభ నాయకునిగా యాదవుల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి రామచంద్రరావు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డితో సాన్నిహిత్యంగా ఉండేవారిని వారు శాసనసభ స్థానానికి పోటీ శాఖల పదవులు ఇస్తామని చెప్పినప్పటికీ వారి మాటలను సున్నితంగా తిరస్కరించి యాదవుల సంక్షేమమే ముఖ్యమని పరితపించిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఘనమైన నివాళి అని అన్నారు. యాదవ మహాసభ నాయకులు బొట్ల సుబ్బారావు, శివప్రసాద్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కటార్ రామచంద్రరావు గారికి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. కటార్ రామచంద్రరావు గారి ప్రస్థానం చూస్తూ ఉంటే ఆయన బడుగు బలహీన వర్గాలకు నాయకుడిగా ఒంగోలు పట్టణంలో అందరికి కూడా తలలో నాలుగుగా జిల్లా కేంద్రంలో పనిచేసినటువంటి విధానం అయితేనేమి, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లాలోని దాదాపు 45 మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసేదాకా విశ్రమించకుండా పనిచేసినటువంటి విధానం అయితేనేమి, ఆ రోజుల్లోనే మర్రి చెన్నారెడ్డి గారి వారి యొక్క సాంగత్యంతో ఆయన నాయకత్వంలో పనిచేసి ఒకానొక దశలో ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా కూడా పేరు ముందుకొచ్చినటువంటి పరిస్థితి కటార్ రామచంద్ర గారు. అయితే తాను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే దాంట్లోనే ఉంటాను తప్ప ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేసే దానికోసం నేనంత సముఖతగా లేదని చెప్పడంతో సున్నితంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించారు. అట్లాగే మర్రి చెన్నారెడ్డి గారు ఎన్నో మార్లు ఈయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనను కూడా చేసినటువంటి పరిస్థితి అయితేమి, రాజమోహన్ రెడ్డి గారితో అయితేనేమి, మాగుంట సుబ్బరామరెడ్డి గారితో అయితేనేమి, బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు అయితేనేమి, అట్లాగే మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరితో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించారు. దాంట్లో ముందంజలో ఉండేటటువంటి వ్యక్తిగా మనందరూ కూడా కటారి రామచంద్రరావు గారు స్ఫూర్తిదాత, మార్గదర్శకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ జిల్లాలో యాదవులకి పెద్ద దిక్కు. గతంలో 20 సంవత్సరాలు అఖిల భారత యాదవ మహాసభ అనే ఒక పెద్ద సంస్థకి 20 సంవత్సరాలు అవిరళంగా జిల్లా నలుమూలలో ఉండే యాదవుల యొక్క బాగోగులు చూసి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి యాదవులకు పెద్ద దిక్కు, మా అందరికి కూడా ఆదర్శనీయుడు. ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతిని ఎంతో బాధాతప్త హృదయాలతో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఇందాక అన్న చెప్పినట్టుగా ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఏఎంసీ చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ నాకు ఈ పదవులు కాదు, యాదవుల యొక్క అభ్యున్నతే నాకు ముఖ్యమని, యాదవుల అభివృద్ధి నాకు ముఖ్యమని యాదవ సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి కీర్తిశేషులు మన కటార్ రామచంద్రరావు గారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అలాగే యాదవుల అభ్యున్నతికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. మా పెద్ద ఆయన కటారి రామచంద్రరావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం చాలా ఇదిగా ఉంది. ఆయనకి జోహార్లు చెబుతూ జై హో రామచంద్రరావు గారు. చనిపోయే సంవత్సరం అయినా కూడా నిన్న మొన్న మా మధ్యనే ఉన్నట్టుగా మా వాళ్ళందరూ మా యాదవుల మొత్తం ఆయన మనసులో మాట ఎప్పటి నుంచో మా యాదవులకి ఒక స్థలం కేటాయించాలి, అట్లాగే మా యాదవులు మొత్తం ఆ స్థలం కేటాయించిన దాంట్లో మా యాదవ భవనం కట్టుకొని మా యాదవులు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరిక. ఆయన పోరాటం ఎప్పటి నుంచో మా యాదవ సంఘం కోసం పోరాడాడు. అట్లాగే మా బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న ఆయన ఈరోజు మా యాదవ సోదరుల మొత్తానికి ఒక 70 సెంట్లు స్థలం కేటాయిస్తానని చెప్పి మా అందరికీ సభాముఖంగా చెప్పాడు. చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఆ స్థలం కేటాయించడానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నాడు. ఆ స్థలం కేటాయించిన రోజు మా కటార్ మా పెద్దన రామచంద్రరావు గారు విగ్రహాన్ని కూడా అక్కడ యాదవ భవన్లో ప్రతిష్ఠించాలని మా జిల్లా తరఫున మా యాదవులు మొత్తం. సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ స్టేడియంలో 4 రోజులుగా జరుగుతున్న 4th టీ12 క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. సెంట్రల్ ఆంధ్ర టీం విన్నర్గా, హైదరాబాద్ రైజర్స్ జట్టు రన్నరఫ్గా నిలిచాయి. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్,
ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నరసింహారావు, అపెక్స్ పాఠశాల అధినేత కె శివకోటిరెడ్డి, అపెక్స్ హై స్కూల్ ఏఓ ఎస్కే భాష, కె శివారెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డేవిడ్, గమా వినోద్, ఆనంద్, కిరణ్ వారి మిత్రుల నిర్వహణలో F12 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హజీఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎస్ పోనంత్, బౌలర్గా జాహింద్, ఫీల్డ్ మెన్గా ఎస్కే ఆఫీద్, బెస్ట్ కీపర్గా బి ప్రశాంత్ తదితరులు మెమోంటోలతో సత్కరించారు. మోస్ట్ ఎమర్జింగ్ సెంట్రల్ ఆంధ్ర. ఇతను ఆడిన ఆట మామూలు ఆట కాదు ఈ టోర్నమెంట్లో. ఎందుకంటే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి, అంతకుముందు ఎప్పుడు కానీ తిరుగుతూనే ఉన్నాడు. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఫైనల్ మ్యాచ్ బెస్ట్ పార్ట్నర్షిప్. ఈ టోర్నమెంట్ సపోర్ట్ చేశారు. శివరాం, ఫోటో అనేది కొంచెం క్లారిటీకి తీసుకోండి అన్న. రైజింగ్ ఛాలెంజర్ స్వీట్ క్లాప్స్ కొట్టాలి. బాబు సరిగా నిలబడ చివర. ప్రశాంత్ మళ్ళీ ఇంకోసారి ప్రశాంత్. సాధారణంగా క్రీడలు అంటే ఒక జిల్లా స్థాయి అధికారో లేదా ఎవరో మానిటర్ చేస్తుంటారు. అటువంటిది ఈ ఆడదాం ఆంధ్ర క్రీడల్ని సీఎంఓ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్స్ వరకు, అలానే డిఎస్డిఓస్ నుంచి వ్యాయామోపాధ్యాయుల వరకు ప్రతి స్థాయిలో కూడా అణువు వాళ్ళు వెంటపడి సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రీడలు విజయవంతంగా జరగడానికి, క్రీడాకారులు సౌకర్యవంతంగా ఆడటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ విధంగానే గ్రామీణ స్థాయిలో ప్రతి సచివాలయం స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జరిగినాయి. నియోజకవర్గ విన్నర్స్ వచ్చేసి నిన్న గౌరవ కలెక్టర్ గారు ఘనంగా ఈ స్టేడియంలో జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. స్వతహాగా క్రీడాకారుడు కావటం వల్ల మా జిల్లా కలెక్టర్ గారు ప్రతి అంశాన్ని పరిశీలించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రీడాకారులకు మంచి సౌకర్యాలు, అలానే భోజన వసతులు ఏర్పాటు చేసి, అవకాశం ఉన్నా లేకపోయినా వారి జనరల్ ఫండ్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. అటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ క్రీడలకు అన్ని వసతులు, భోజన వసతులు ఏర్పాటు చేసి క్రీడాకారులు సౌకర్యవంతంగా ఆడేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రామీణ స్థాయిలో అనేక మంది మరుగున పడిన క్రీడాకారులు ఈ ఆడదాం ఆంధ్ర సందర్భంగా వెలుగులోకి వచ్చారు. ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం శాప్ వారు కూడా ఏడాదికి దాదాపు లక్షలకు పైగా మహిళలు రొమ్ము క్యాన్సర్ గురవుతున్నారని వైద్యులు తెలిపారు. మహిళలు క్యాన్సర్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా చేమకుర్తి జవహర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రఘురామ్ పాల్గొన్నారు. మహిళలు క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే డాక్టర్ను సంప్రదించి సలహాలు, సూచనల ప్రకారంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జయశేఖర్, బండ జోహర్, బండ రాకేష్, నల్లూరి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జబ్బులు ఏంటంటే క్యాన్సర్లోనే ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఎక్సెస్ ఇరిటేషన్ విల్ లీడ్ టు క్యాన్సర్ అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆహార పదార్థాలు కానీ, రోడ్డు మీద పళ్ళు, రోడ్డు మీద తినటము, అట్లానే ప్రతి చోట ఈ గుట్కాలు కానీ, మరి ప్యాకెట్లు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఈ గుట్కా ప్యాకెట్లు, ఇవాళ టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు, అదేదో అమితాబ్ బచ్చన్లు వాళ్ళు వీళ్ళు చెప్ప ఈ ప్యాకెట్లు తినండి చాలా ఆనందంగా ఉంటుందని చెబుతూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ ఇంకా విజృంభించే అవకాశం ఉంది. అందువల్ల మనందరినీ కోరేది ఏంటి అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోండి. మొదటి స్టేజీలో కనుక మీరు కనుక గుర్తించగలిగితే దీనివల్ల మీ లైఫ్ స్పాన్ బాగా ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద వీధి వీధికి కూడా క్యాన్సర్ అవగాహన సరస్సులు కల్పించాలి. రాబోయే రోజుల్లో ఏ మనిషి కూడా క్యాన్సర్ 3-4 స్టేజీలకు వెళ్లకుండా తొలి దశలోనే అమెరికాలో ఎట్లయితే నెలకు ఒకసారి ప్యాప్ స్మీర్ తీయటము, అట్లానే క్యాన్సర్ ఉందని పరీక్షలు చేయడం జరుగుతుందో మన దేశంలో కూడా ముఖ్యంగా మన స్టేట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి దీని ద్వారా ప్రతి చోట క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి తొలి దశలోనే వాళ్ళకి మరియు మెడికల్ కౌన్సిల్ వారి ద్వారా 2 క్రెడిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దీనికి హైదరాబాద్ నుంచి సీనియర్ డాక్టర్ అబ్రామ్ గారు, అలాగే వైజయంతిమాల గారు, అలాగే సీనియర్ డాక్టర్ అనురాధ ఉడుముడి గారు, అలాగే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా గారు అండ్ డాక్టర్ అభిలాష్ గారు, గుంటూరు నుంచి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు మెడికల్ ఎడ్యుకేషన్ని గురించి ఒంగోలు డాక్టర్ల ఎడ్యుకేషన్ ఇవాళ క్యాన్సర్ పరిస్థితి, క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి. సో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో నమోదవగా సుమారు 8,50,000 మంది క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ చూసినట్లయితే మహిళల్లో అది అతిపెద్ద సమస్య. ప్రతి సంవత్సరం 2 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ని జయించాలంటే ప్రతి మహిళ తమ శ్రీ సత్యానుసులో నేటి మాట. మన స్థాయిని బట్టి మనం మాటలో ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిడ్డను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.